వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ ఎన్నికల్లో 11 సీట్లే ఆయన పార్టీ గెలుచుకోవటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ప్రతిపక్ష హోదా కావాలి అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, అంటే 10% సీట్లైనా సరే ఉండాలి అనేది చెప్తున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా లేదని, కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళే ప్రతిపక్ష హోదాకి అర్హులు. కానీ ఇక్కడ ఏపీలో ఉన్నది ఒకటే పార్టీ కాబట్టి వ్యతిరేకంగా తమకే ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే స్పీకర్కి లేఖ కూడా రాశారు. దాంట్లో కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ప్రతిపక్ష హోదా కల్పించిందని బీజేపీకి, అలాగే ఇంకా మరికొన్ని ఇలాంటి అంశాలనే ఆయన పొందుపరుస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రానటువంటి నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, సేమ్ ఇదే వాదనను అక్కడ కూడా వినిపించారు. ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక పార్టీలలో మేము ఒక్కళ్ళమే ఉన్నాం కాబట్టి, వేరే ఏ పార్టీలు లేవు కాబట్టి మేమే ప్రతిపక్షం అవుతాము, మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించండి. ఈ విధంగా నేను స్పీకర్కు లేఖ రాస్తే ఆయన ఏమాత్రం స్పందించలేదు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఏపీ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించండి అని చెప్పి ఆయన పిటిషన్ వేయటం జరిగింది. ఈరోజు ఆ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి వాదనలను మరలా వింటాము అని చెప్పి మంగళవారానికి వాయిదా వేయటం జరిగింది. అంటే యాక్చువల్గా జగన్ గారి పిటిషన్ స్వీకరించింది, బట్ దానికి కౌంటర్ ప్రభుత్వం దాఖలు చేయాలి కాబట్టి ప్రభుత్వానికి టైం ఇస్తూ మంగళవారం వాదనలు వింటామని చెప్పి పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి.